ఠాక్రే గారు అట్లాగే ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు ప్రేమ్ సాగర్ రావు గారు అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకత్వానికి సంబంధించిన అనేక మంది ఆదిలాబాద్ జిల్లాలో మొదలుపెట్టినటువంటి ఆ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అడుగడుగున వెన్నంటి ఉండి ప్రజల కోసం పోరాటం చేయాలని చెప్పి శాసనసభా పక్షంలో ఉన్నటువంటి ఆనాటి శాసనసభ్యులు ప్రస్తుత మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు కానీ లేకపోతే శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కానీ ఆనాడు మాజీ శాసనసభ్యులుగా ఉండి ప్రజల పక్షాన పోరాటం చేయాలని పాదయాత్రలో పనిచేసినటువంటి విజయ రమణరావు గారు కానీ ఇతరత్ర నాయకులందరూ డాక్టర్ వినోద్ గారు కానీ జనక్ ప్రసాద్ గారు కానీ అందరూ ఆ రోజు పాదయాత్రలో నడుస్తూ ఆ ప్రక్రియలో భాగంగా రామగుండం శాసనసభ నియోజకవర్గంలో కూడా రావటం జరిగింది. ఆనాడు రామగుండం శాసనసభ నియోజకవర్గంలో దాదాపు 2.5 రోజులు నడిచి ఈ జిల్లాలో దాదాపు 6 రోజులు పాదయాత్ర చేశాం. ఈ పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాంత ప్రజానికం అనేక మంది కలిసి కోరి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. కానీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకి రావాల్సినటువంటి ప్రజాప్రభుత్వం రాలేదు. ఏ ఉద్యోగాల కోసమైతే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఏ సామాజిక తెలంగాణ కోసమైతే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఏ భావస్వేచ్ఛ కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఏ సంపద ప్రజలకు పంచబడాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో అవేమీ జరగకుండా తెలంగాణ సంపద మొత్తం దోపిడీకి గురవుతా ఉంది. మరీ ముఖ్యంగా సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆస్తులతో పాటు వారి శక్తిని కూడా శ్రమను కూడా దోపిడీ చేస్తూ మాకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కూల్చాల్సిందే. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని తేవాల్సిందే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఈ రామగుండం నియోజకవర్గంలో ప్రజానికం పెద్ద ఎత్తున పాల్గొని ఆ పాల్గొన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా ఆనాడు దృష్టికి తీసుకొచ్చినటువంటి అనేక సమస్యలు ఈరోజు ఇందిరమ్మ రాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలు వాగ్దానాలు అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఒకదాని తర్వాత ఒకటి నెలల రోజుల్లోనే ఈ పథకాలను అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఇప్పుడే శ్రీధర్ బాబు గారు ఇతర నాయకులు పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ చెప్పారు. మహాలక్ష్మిలాగా చూసుకున్నటువంటి మహిళల కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణం చేసిన ఆర్టీసీ బస్సులో ఉచితంగా వాళ్ళు ప్రయాణం చేసేటట్టు చేస్తామని మాటిచ్చాం. చెప్పినట్టుగా ఈరోజు రాష్ట్రంలో ప్రయాణం జరుగుతుంది. దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి కట్టేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టినటువంటి మీకోసం మీరు తీసుకున్న టికెట్ డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున కడతాం. 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పథకం చేస్తామని చెప్పి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుక్షణమే ఆలస్యం అయితే ఎక్కడో ఏ గ్రామంలో ఏ మారుమూల ప్రాంతంలో ఒక రోగైనా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తక్షణమే చేయాలని అదే శాసనసభ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేసిన అరగంటలోనే
10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు పోతా ఉన్నాం.